వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ చైతన్య సంస్థల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సూసైడ్లు, అధిక మొత్తంలో ఫీజుల దోపిడీ, ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులను, తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడం ఇవన్నీ రొటీన్ రోతలు. మొన్న మాదాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారం మరవకముందే నేడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ సాయి సౌదా నీట్ కోచింగ్ క్యాంపస్ లో విద్యార్థులను చితకబాదుతున్న ముసుగు దొంగ వ్యవహారం బయటపడింది. ఈ ముసుగు దొంగల దాడిలో విద్యార్థిని నివేదిత చేయి విరగా మరొక అమ్మాయి అమూల్య ప్రస్తుతం ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుంది. 2 రోజులుగా విద్యార్థులు క్లాస్ రూమ్లోనే ఉంటూ హాస్టల్ తాళం ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. యాజమాన్యం విద్యార్థులను 3 రోజులుగా ఫిర్యాదు చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, శ్రీ చైతన్య కళాశాల అంటే శ్రీ చైతన్య సంస్థ అంటేనే దాదాపు మనకు ఈ మధ్య కాలంలో ఎందుకు కనీసం 3 రోజులు గడవలేదు ఒక ఇన్సిడెంట్ జరిగి మాదాపూర్ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అయిందని దాదాపు 200 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారని దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులకు 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు ఆ క్యాంపస్ పైన. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరొక క్యాంపస్ ఇటు అమీన్పూర్ లో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో మరొక దాడి అయితే విద్యార్థుల గొడవలు ముసుగు వేసుకొని విద్యార్థులను బాగా చితకబారుతున్నారు అన్నట్టుగా కూడా ఒకటి వెళ్లోకి వచ్చింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు కూడా క్యాంపస్ కు చేరుకొని ఆందోళనకు గురవుతున్నారు. మా పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం అన్నట్టు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇక్కడ మేము పిల్లల్ని చేర్పించాం. పిల్లల ఫుడ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నా కనీసం మంచి విద్య ఉంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ చేశాం. కానీ ఎక్కడ కూడా ఇక్కడ భద్రత అనేది కరువు అయిపోయింది. పిల్లలను ఇంత మేర కొడుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఫుడ్ సేఫ్టీ పట్టించుకోరు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా పట్టించుకోరు. అసలు ఇంతలా శ్రీ చైతన్య యాజమాన్యాలు ఇంత కేవలం డబ్బు కోసం డబ్బు అన్నట్టు పరిగెడతారు తప్పితే పిల్లల భద్రత కానీ పిల్లల ఆహార విషయంలో నాణ్యత కానీ ఎక్కడ కూడా పట్టించుకోరు అనేటువంటి విషయాలపైన పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు. అమీర్పూర్ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. కవర్ చేయట్లేదమ్మా.